రాగిని జాత ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాము. ఇంతకు ముందు మనం చాలా టైప్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ గురించి మాట్లాడుకున్నాము. ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటే యూట్రస్ లోపల ప్రెగ్నెన్సీ వచ్చే రకంని ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇంకోటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఒకవేళ ట్యూబ్ లో లేదంటే వేరే ఏ దగ్గరైనా ఆ పార్ట్ యూట్రస్ లో కాకుండా యూట్రస్ లోపల కాకుండా మిగతా వేరే ఎక్కడైనా వచ్చిన వాటిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈ రోజు మనము హెటిరోట్రోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. యూజువల్ గా మనము IVF లో ఒక రకమైన ప్రెగ్నెన్సీ దాన్ని హెటరోట్రోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కూడా చూడడం జరుగుతుంది. ఇది ఏంటి అంటే నార్మల్ గా ఒక యూట్రస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు మనం నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎన్ని పెట్టాము అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇవన్నిటిని మనం ఫాలో అప్ చేస్తాం అన్నమాట. ఒకవేళ 2 ఎంబ్రియోస్ పెట్టినట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రెగ్నెన్సీస్ 2 ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే. ఈ యూట్రస్ లో మనకి యూట్రైన్ క్యావిటీలో ఒకవేళ 2 ప్రెగ్నెన్సీస్ వస్తే దాన్ని ట్విన్ జెస్టేషన్ అనేసి అంటాం అనమాట. ఒకటి నార్మల్ ప్లేస్ లో పెరుగుతుంది, ఒకటేమో అబ్నార్మల్ ప్లేస్ లో పెరుగుతుంది. దీన్ని హెటరోట్రోపిక్ ప్రెగ్నెన్సీ అనేసి అంటాం. దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటది అంటే యూట్రస్ లో ఉన్న ప్రెగ్నెన్సీ మనం ఎంతవరకు డిస్టర్బ్ చేయకుండా ఉంటాం, కానీ జాగ్రత్తగా సపోర్ట్ ఇచ్చుకుంటా పెంచుతాం అనమాట. ఈ ట్యూబ్ లో ఉన్న ప్రెగ్నెన్సీస్ ఎట్లా పెరుగుతుందని కొంచెం ఫాలో అప్ చేసుకొని ఒకవేళ అది పెయిన్ బ్లీడింగ్ ఎలాగైనా అది ముందుకు వెళ్తుంది అన్నట్లు జరిగితే ఎంబటే ఎమర్జెన్సీ లాప్రోస్కోపీ త్రూ ఆ పెరిగేది అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో దాన్ని తీయడం జరుగుతుంది అనమాట త్రూ లాప్రోస్కోపింగ్ దట్ ఈ యూట్రైన్ క్యావిటీలో ఉన్న ప్రెగ్నెన్సీ ఏ రకంగా మనము డిస్టర్బ్ చేయాలి. దీన్ని హెటరోట్రోపిక్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ అనమాట. సో ఇట్లాంటి ప్రెగ్నెన్సీస్ కూడా ఏ రకంగా డిస్టర్బ్ అవ్వకుండా ఇంట్రాయూట్రైన్ ది ముందుకెళ్ళి డెలివరీ వరకు కూడా వెళ్తుంది. సో జస్ట్ దాట్ వాచ్ఫుల్ గా ఉండాలి. ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫాలోఅప్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏదైనా అబ్నార్మల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ని కలిసేసి దాన్ని ఫాలోఅప్ చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.